హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రియా కార్తిక్ అఫీషియల్. అందరు ఎలా ఉన్నారు? నేను చాలా చాలా బాగున్నాను. ఇది ఇండిపెండెన్స్ డే రోజు వ్లాగ్ అన్నమాట. ముందుగా మీ అందరికి హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మీరు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారో కామెంట్ చేయండి. సో ఇది మార్నింగ్ ఇంకా లేచి ఫస్ట్ హెడ్ బాత్ చేసేసాను. ఇంకా పూజ చేసుకుంటున్నాను ముందు. సో టుమారోనే కదా వరలక్ష్మి వ్రతము. సో శ్రావణ శుక్రవారం కాబట్టి సో దాని ప్రిపరేషన్స్ ఈ రోజు అన్ని చేసుకోవాలి కదా. ముందు రోజే నేను లక్ష్మీదేవికి శారీస్ కట్టేసి ఇంకా అవన్నీ రెడీ చేసి పెట్టేసుకుంటాను ఈ రోజే ముందు రోజు. సో టుమారోకి కొన్ని ప్రసాదాల కోసము అవి ఇవి కొన్ని నానబెట్టుకునేటి ఇంకా అవన్నీ ఉంటాయి కాబట్టి ముందు ఈ రోజు కూడా తలస్నానం చేసేసాను. సో ఫస్ట్ ఇంకా దీపం పెట్టేసుకుని దాని తర్వాత దాని ప్రిపరేషన్స్ ఏంటో మీకు చూపిస్తాను. సో మీరు ఎలా చేసుకుంటున్నారో కొన్ని కామెంట్ చేయండి. సో నేను ఇప్పుడు ఈ రోజు వ్లాగ్ అండ్ ఇండిపెండెన్స్ డే అండ్ వరలక్ష్మి వ్రతం కాబట్టి రెండు కలిపి చూపించేస్తున్నాను మీకు ఇంకా ఈ వ్లాగ్ లోనే. ఇది కొద్దిగా లేట్ గా పోస్ట్ చేస్తానేమో. సో మేబీ ఇంకా చూసుకోవాలి ఎందుకంటే అన్ని కంటిన్యూగా ఉన్నాయి కాబట్టి కొంచెం టైం టేకింగ్ గా ఉంది. సో ముందుగా పూజ చేసుకుంటున్నాం రండి. పూజ అంతా కంప్లీట్ అయిపోయాక ఇక్కడ దోశకి వేసుకుంటున్నాను అనమాట. దోశకి అండ్ రేపు ప్రసాదం కోసం బెల్లం బూరెలకి కూడా ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను. పిండి కావాలి కదా దానికోసం అని చెప్పేసి రెండు ఒకేసారి ఇక్కడ నానబెట్టుకుంటున్నాను. ఇంకా రైస్ అండ్ ఉద్దిబ్యాళ్ళు ఇంకా ఇక్కడ సపరేట్గా ఉద్దిబ్యాళ్ళు నానబెట్టుకుంటున్నాను ఉద్ది వడలకి నెక్స్ట్ డే ప్రసాదం కోసము. ఇంకా నేను 1 day బిఫోరే ఇక్కడ నానబెట్టేసుకొని ఇంకా మార్నింగ్ నానబెట్టేసుకున్నాను కాబట్టి ఇంకా ఈవినింగ్ అట్లా మిక్సీ చేసి పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో. ఒకవేళ కన్సిస్టెన్సీ లూజ్గా ఉన్నా కూడా కొద్దిగా గట్టి పడుతుంది కదా పిండి అనేది. అందుకే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మనకి 1 day బిఫోర్ అండ్ నెక్స్ట్ డేకి తొందరగా అయిపోతుంది. సో ఇంకా ఆ తర్వాత ఇక్కడ శనగబాలు నానబెట్టుకుంటాను 2 glasses. ఇది పూర్ణం కోసము ఇంకా నానబెట్టుకుంటున్నాను. రేపుడి కోసము బూరెలు వేసుకోవాలి కదా బెల్లం బూరెల కోసము. అందుకని చెప్పేసి ఇంకా ఇక్కడ నానబెట్టి పెడుతున్నాను. ఇంకా 4-5 hours తర్వాత అట్లా ఆఫ్టర్నూన్ అట్లా ఇంకా ఇది ఉడకపెట్టుకొని ఇంకా బెల్లం వేసుకొని పెట్టుకుందాము. ఇది కూడా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే నెక్స్ట్ డేకి కొద్దిగా బ్యాటర్ కూడా ఇదిగా ఉంటే పూర్ణం కూడా కొద్దిగా గట్టిగా పడితే అప్పుడు బూరెలు కూడా బాగా వస్తాయి. ఇది కూడా 1 day బిఫోర్ చేసుకుని నెక్స్ట్ డేకి కొద్దిగా ఈజీ అవుతుందని చెప్పేసి ఇంకా అవన్నీ నానబెట్టేసుకొని ఇంకా పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసము ఉప్మా చేసుకుంటున్నాను. అందుకోసం ఆనియన్ పచ్చిమిర్చి అండ్ టొమాటో కట్ చేసుకుంటున్నాను. ఇంకా దీపు కూడా ఇంకా స్కూల్కి పంపించాలి. 8:30కి స్కూల్ అనమాట. ఇండిపెండెన్స్ డే కదా. సో సెలబ్రేషన్స్ ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ కూడా ఎక్కడికో తీసుకొని వెళ్తానని చెప్పారు. అందుకు ఇంకా రెడీ అవ్వాలి. అండ్ మళ్ళీ ఇంకా వరలక్ష్మి వ్రతానికి కోసం ప్రిపేరింగ్ అవన్నీ చేసుకోవాలి కదా ఇంటికి వచ్చి మళ్ళా. సో టైం టేకింగ్ ఎక్కువ ఉంటుంది. ఇంకా చిన్నోడు ఉన్నాడు కాబట్టి అసలు టైం సరిపోదు. సో ఇంకా నైట్ ఏ టైం అవుతుందో ఏమో అని కొద్దిగా టెన్షన్ కూడా ఉంది. ఇంకా అన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా ఇక్కడ బాంబే రవ్వ ఫ్రై చేసుకుంటున్నాను. ఒక 3 glasses వేసుకుంటున్నాను. సో ఇది లో ఫ్లేమ్లో ఇంకా లైట్గా బ్రౌనిష్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుంటున్నాను. మరి ఎక్కువ ఫ్రై అవుతే కూడా బాగుండదని చెప్పేసి సో అది ఫ్రై చేసుకొని ఇంకా పక్కన పెట్టేసుకున్నాను. ఇంకా మళ్ళీ అదే ప్యాన్లో ఇంకా ఆయిల్ వేసుకొని కొద్దిగా దీనికి ఆయిల్ కొద్దిగా ఎక్కువ పడుతుంది. నేను కొంచెం లావు రవ్వ తీసుకున్నాను కాబట్టి కొద్దిగా సౌజీ రవ్వ సో కొద్దిగా సన్నగా ఉండే రవ్వ అయితే సో అంత ఆయిల్ ఏం అవసరం లేదు. కానీ ఈ రవ్వనే బాగుంటుంది ఉప్మాకి. ఇందులో టమాటో పచ్చడి అట్లా వేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇంకా నేను ఇక్కడ జీలకర్ర ఆవాలు అవి వేసుకుంటున్నాను.
సో, ఇంకా ఒకేసారి ఇంకా ఆనియన్, పచ్చిమిర్చి, టొమాటో ఇంకా అన్నీ ఇందులోనే యాడ్ చేస్తున్నాను. అండ్ కరివేపాకు కూడా యాడ్ చేసేసాను. ఇంకా కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకొని ఇంకా 1 కప్ ఆఫ్ రవ్వ తీసుకుంటే అండ్ 3 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకుంటున్నాను నేను. అండ్ వన్ సైడ్ ఇంకా కాఫీ కోసం ఇంకా ఇక్కడ మిల్క్ కూడా పెట్టాను. ఇంకా ఇక్కడ వాటర్ బాయిల్ అయిపోయాక ఇంకా నేను ఇక్కడ రవ్వ వేసుకుంటున్నాను. ఇంకా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రవ్వ కలుపుతూ ఉండాలి. లేదంటే ఉండలు కట్టిపోతుంది గదా! సో, మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది. మీకు తెలియని వాళ్ళ కోసం నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాను. సో, ఇంకా మూత పెట్టేసి ఇంకా లో ఫ్లేమ్‌లో పెట్టేసి కొద్దిసేపు ఉన్నాక సో, ఉప్మా కూడా రెడీ అయిపోతుంది. హలో! గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే ఇద్దరికి. చెప్పు అని చెప్పు హ్యాపీ ఇండిపెండెన్స్ డే గైడ్స్ అని చెప్పు అని. సో మా హస్బెండ్ కాఫీ తాగుతున్నారు. దనిమలై ఎందుకు ఎందుకు సో నా కాఫీ అక్కడ ఉంది. సో ఇది దీపు స్కూల్ కోసం ఐరన్ చేస్తున్నారు. వైట్ వేసి పంపించమన్నారు, అందుకని చెప్పి ఇంకా ఇది ఐరన్ చేస్తున్నారు. సో ఇంకా చిన్నోడు ఇంకా దీపు లేచింటే ఇంకా వెళ్ళి మాట్లాడిచ్చి వచ్చాను. ఇంకా మా హస్బెండ్ ఇంకా కాఫీ తాగుతున్నారు. ఇంకా మళ్ళీ వచ్చి చూసాను. ఇంకా ఇంతలోకి ఉప్మా కూడా అయిపోయింది. ఇంకా దీపు మా హస్బెండ్ రెడీ చేస్తారు. ఇంకా ఇంతలోకి నేను వెళ్ళి కాఫీ తాగాను. ఇంకా కూర్చొని కొద్దిసేపు రిలాక్స్గా. సో దీపు ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా స్కూల్కి కూడా వెళ్ళిపోయాడనమాట. ఇంకా నేను ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఇంకా ఇక్కడ టీవీ దగ్గర అంతా ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను. ఇంకా చిన్నోడు కూడా పడుకొని ఉన్నాడు. ఇంకా లేస్తే ఇంకా నీళ్లు పోయాలి ఇంకా చిన్నోడికి కూడా. ఇంకా బ్రషెట్స్ అన్ని చేంజ్ చేసేసి ఇంకా ఇక్కడ బ్రషెట్స్ అన్ని ఇంకా పెట్టి వేసేసాను. వేరే బ్రషెస్ అన్ని చేంజ్ చేసి ఇంకా సిర్లాక్ కూడా రెడీ చేశాను అన్నమాట. ఇంకా ఇంతలోకి చిన్నోడు లేసి చూస్తూ ఉన్నాడు. ఇంకా తినిపించాలి. సిర్లాక్ తినిపించేసి ఇంకా స్నానం చేపించాలి. ఇంకా సిర్లాక్ తినిపించి ఇంకా స్నానం కూడా చేపించేసాను. ఇంకా ఇండిపెండెన్స్ డే కదా, సో అందుకని చెప్పి ఇంకా వైట్ వేసాను. ఇంకా ఇట్లా కలర్ పూసాను అనమాట. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యాను. ఇంకా బయటికి వెళ్ళాలి అని చెప్పాను కదా, ఎక్కడికో తీసుకొని వెళ్తాను అని చెప్పారు మా హస్బెండ్. నాకు కూడా తెలియదు. సో నేను కూడా నా దగ్గర వైట్ టాప్ ఉంటే ఇంకా వైట్ వేసేసుకున్నాను. ఇంకా ఫ్లాగ్ తీసుకున్నాను. ఇంకా దీపు స్కూల్ దగ్గరికి వెళ్ళి ఇంకా ఫస్ట్ దీపుని ఇంకా పికప్ చేసుకొని ఇంకా వెళ్ళాలి. సో ఇంకా దీపు వాళ్ళ స్కూల్కి వెళ్ళి ఇంకా ఫోటో షూట్ అవి తీసుకొని వచ్చాను. ఇంకా ఫొటోస్ అవి తీసుకున్నాను దీపువి. ఇంకా అక్కడ అన్ని బాగా డెకోర్ చేశారు అండ్ రంగోలి కూడా బాగా వేశారనమాట. ఇంకా తీసుకొని ఇంకా బయలుదేరి ఇక్కడ గ్రౌండ్కి వెళ్తున్నాం అనమాట. ఇంకా గ్రౌండ్కి వెళ్దాము, అక్కడ బాగా చేస్తున్నారు అని చెప్పాడు మా హస్బెండ్. స్వాగతం. కేవలం 1947 ఆగస్టు 15వ తేదీన తొలిసారిగా మన జాతీయ జెండాను ఎర్రకోటపై ఎగురవేశారు. ఈనాటికి 77 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఆ మధురమైన ఘట్టం. ఆ ఘట్టాన్ని ఈరోజు 78వ వసంతంలోకి అడుగు పెడుతూ ఈరోజు ఆ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ఆ అద్భుత దృశ్యాన్ని మన ముందుకు తీసుకొచ్చేందుకు వచ్చారు చిన్నారులు. ఢిల్లీ పబ్లిక్ స్కూల్ విద్యార్థిని
enhance initiatives like Jan Dhan Yojana, Ayushman Bharat, and Ujjwala Yojana. Global presence. Each Prime Minister of India has left a distinct mark on India's development and progress, reflecting their unique policies and changing. సో ప్రోగ్రామ్ అయితే చాలా చాలా బాగా జరుగుతుందన్నమాట, బాగా జరిగింది కూడా. అండ్ అక్కడ ఏంటంటే ఎక్కువ వేడి అండ్ సన్న ఎక్కువ అయిపోయింది, ఎక్కువ అసలు ఎంత వేడిగా ఉందంటే అంత వేడిగా ఉంది. ఇంకా చిన్నోడు ఉన్నాడు కదా, ఒక 10 to 15 minutes ఉండేసి ఇంకా మేము వచ్చేసామన్నమాట. ఇంకా నేను ఉండలేకపోయాను. ఇంకా ప్లస్ ఏంటంటే వరలక్ష్మి వ్రతం కాబట్టి ఇంకా చాలా వర్క్స్ ఉన్నాయి. ఇంకా ఇంటికి వచ్చేసి ఇంకా కొద్దిసేపు మా చిన్నోడు మా పెద్దోడితో ఫోటోషూట్స్ అన్నమాట ఇంకా ఇంట్లో. సో ఇంకా ఆల్రెడీ ఇంకా నేను వెనకాల డెకోర్ చేసి పెట్టాను. ఇంకా ఇంటికి వచ్చాక దీపు నాకు కూడా ఇట్లా కలర్ పోయి అంటే ఇంకా కలర్ పూసాను, అది ఇంకా అది మీకు చూపిస్తున్నాడు. ఇంకా ఇంటికి వచ్చాక అప్పుడు ఇంకా మా హస్బెండ్ అప్పుడు బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇంకా చాలా లేట్ అయిపోయింది అప్పటికే. సో ఇంకా ఆ తర్వాత అయితే ఇంకా రైస్ ఇక్కడ రైస్ కుక్కర్లో నానబెట్టేసాను అనమాట, రైస్ కోసము. ఇంకా ఆ రోజు వంట ఏం చేయలేదు, కర్రీస్ తెచ్చుకుందాం అని చెప్పేసి. ఇంకా ఇంట్లో చాలా వర్క్ ఉంది కదా. సో ఇంకా ఇక్కడ ఇంకా ఇందాక నానబెట్టిన శనగ బ్యాళ్ళు ఇంకా అది ఇంకా కుక్కర్లో వేసుకొని ఫస్ట్ ఇంకా కుక్ చేసుకున్నాను ఇక్కడ. ఇంకా చూడండి నేను ఇక్కడ మిక్సీలో అయితే ఇంకేం వేయలేదు, జస్ట్ ఇంకా ఇట్లా గెరిటితో అండేస్తే ఇంకా మెత్తగా అయిపోయింది ఇది. ఇంకా ఇందులోనే ఇంకా బెల్లం యాడ్ చేసేసుకుంటున్నాను స్టవ్ మీద పెట్టుకొని. సో మీ ఇన్ కేస్ మీకు ఏమన్నా బెల్లము లో రాళ్ళట్లా ఉంటే మీరు స్ట్రైనర్తో ఫస్ట్ ఇంకా కొద్దిగా వాటర్ వేసి కరగపెట్టి ఆ తర్వాత ఆయన యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇందులోనే కొద్దిగా యాలకల పొడి కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో. ఇంకా లాస్ట్కి ఇంకా గీ కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఇది కొద్దిగా దగ్గర పడేంత వరకు మీరు గరిటతోనే కలుపుతూ ఉండండి, మళ్ళీ లేకుంటే మాడిపోతుంది కింద. ఏమున్నా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఇంకా చేసుకోవాలి ఇది. మీకు ఏమైనా ఇన్ కేసు మీకు కొద్దిగా లూజ్ కన్సిస్టెన్సీ ఉంటే ఇంకా అంత లేదు, పూర్ణము అంత రాలేదు అని చెప్తే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా కూడా గట్టిగా అయిపోతుంది ఇది. సో అదంతా ఇంకా రెడీ అయిపోయి ఇంకా పక్కన పెట్టేశాను. ఇంకా ఇక్కడ వచ్చి ఇంకా దేవుని కోసం ఇంకా అన్ని ఇక్కడ రెడీ చేసుకుంటున్నాను. పీఠము ఇంకా ఇట్లా టేబుల్ వేసుకొని దీన్ని ఫస్ట్ ఇంకా బాగా క్లీన్ చేసేసాను అన్నమాట. క్లీన్ చేసేసి ఇంకా పసుపు రాస్తున్నాను నేను దీనికి. సో ఇంకా అంత పసుపు రాసుకున్నాక ఇంకా ఇక్కడ ముగ్గు వేసుకుంటున్నాను ముగ్గు పిండితో. సో మీరు బియ్య పిండితో అయినా వేసుకోవచ్చు మీ దగ్గర ఉంటే. నా దగ్గర లేదు కాబట్టి నేను ప్రజెంట్ ఇంకా దీంతోనే ముగ్గు పిండితోనే వేసుకుంటున్నాను. ఇంకా దీనికి అన్ని చోట్ల ఇంకా బొట్లు అవన్నీ పెట్టేసుకోవాలి నీట్గా శుభ్రం చేసి. సో ఇంకా నేను దీనిపైన బ్లౌజ్ క్లాత్ ఉంటే ఇంకా కొత్తది వేస్తున్నాను అనమాట. ఇంకా నా దగ్గర దీనిపైన ఒకటి వైట్ది వేద్దాం అనుకుంటున్నాను, కొద్ది క్రీమ్ కలర్ది. సో దానికి ఇంకా పసుపు అంతా అవుతుందని చెప్పేసి ఇంకా నేను ఫస్ట్ ఇంకా ఇది బ్లౌజ్ క్లాత్ వేసుకుంటున్నాను. సో ఇంకా ఇది వేసుకొని ఇంకా ఇక్కడ పెట్టేసుకున్నాను సైడ్కి. ఇంకా ఆ తర్వాత ఇంకా కింద ఇట్లా చాప వేసుకొని ఎక్కువసేపు ఇంకా నిలబడలేను కాబట్టి ఇంకా ఆపరేషన్ అయింది కదా. సో ఇంకా నేను ఇట్లా చెంబు తీసుకున్నాను, ఇంకా పెద్దది నా దగ్గర 2 సిల్వర్వి ఉన్నాయన్నమాట. ఒకటి చిన్నది ఒకటి పెద్దది ఉంది. సో ముందుగా ఇందులో మంచిగా వాటర్ వేసేసుకొని ఇంకా మనం వాడనేటివి ఉంటాయి కదా, ఆ వాటర్ వేసుకొని అందులో పసుపు కుంకుమ పువ్వు ఇంకా అందులో 1 రూపీ వేసుకోవాలి. ఇంకా ఖర్జూరం కూడా ఉంటే ఖర్జూరం కూడా మీ దగ్గర ఉంటే అది కూడా వేసుకోండి. సో ఇంకా దీనిపైననే చిన్న చెంబు పెడుతున్నాను అనమాట. ఈ చిన్న చెంబు ఆ రోజు చిన్నోడిది ఫంక్షన్ అప్పుడు క్లీన్ చేపించాను కదా, ఇవి అందుకు ఇది నీట్గా ఉంది. సో అది పెద్దది ఏంటంటే నేను క్లీన్ చేపించలేదు. సో ఇంకా దీని రెండిటికి కలిపి ఇంకా ప్లాస్టర్ వేస్తున్నాను అన్నమాట నేను. సో నాదకి ఇంకొద్దిగా పట్టుకోవడానికి కుదరలేదని చెప్పి ఇంకా మళ్ళీ మా హస్బెండ్ని పిలిచాను. సో ఇంకా నేను ఇంకా పట్టుకొని ఉంటే ఇంకా మా హస్బెండ్ ఇంకా వేస్తున్నారనమాట టైట్గా. సో చాలా 1 అట్లా యూస్ చేసాము, ఇంకా టైట్గా ఉండాలి మళ్ళీ కలిసాం అట్లా వాటర్ అట్లా పడకూడదు అని చెప్పేసి. ఇంకా దీంట్లో కూడా వాటర్ ఇంకా 1 రూపీ కాయిన్ అండ్ పసుపు కుంకుమ పువ్వు ఇంకా అవన్నీ వేసుకున్నాను అన్నమాట దీంట్లో కూడా.
సో ఫైనల్లీ ఇట్లా టైట్‌గా ఇంకా వేసేసామన్నమాట ప్లాస్టర్ మొత్తము దీనికి. ఇంక ఇట్లా బ్యాక్ సైడ్ స్టిక్ కూడా పెట్టాలి. అది కూడా మీకు చూపిస్తాను. చూడండి ఇదే నేను శారీ తీసుకున్న శారీ అన్నమాట. మంగళలో తీసుకున్నాను. చాలా అంటే చాలా బావుంది ఇది. శారీ నాకైతే నచ్చిందనమాట. ఈ కలర్ నా దగ్గర లేను కూడా లేదు. సో కొత్త మోడల్ కూడా అనిపించింది నాకు తీసుకున్నప్పుడు. సో మీకు ఇప్పుడే శారీ డ్రాపింగ్ ఎలాగో ఏంటో మీకు చూపిస్తాను ఎలాగ చేయాలని. చాలా టైప్స్ చేయొచ్చు శారీ డ్రాపింగ్ అనేది. సో నేను ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్కలాగా రెడీ చేస్తూ ఉంటాను. అమ్మవారికి ఒక్కొక్కలాగా ఒక్కొక్క టైప్ కడుతూ ఉంటాను. సో ఈసారి ఎలా కడుతున్నానో మీకు చూపిస్తాను నేను శారీ డ్రాపింగ్ అనేది. సో ఇంకా చూసారు కదా నేను శారీ డ్రాపింగ్ అనేది అలా ఎలా కుచ్చులు పెట్టుకున్నానో. సో మనం మామూలు శారీ ఎట్లా కుచ్చులు పెట్టుకుంటున్నామో అట్లనే పెట్టుకోవాలి శారీ కుచ్చులు. మరి చిన్నగా ఉండకూడదు, మరి పెద్దగా ఉండకూడదు కుచ్చులనేది. సో మీడియం సైజులో పెట్టుకోవాలి. సో నేను ఇట్లా బ్యాక్ సైడ్ ఇంకా ఇట్లా స్టిక్ పెట్టేసుకున్నాను చూసారు కదా, అట్లా స్టిక్ నేను కట్టేసుకున్నాను అనమాట. ఇది శారీ బ్లౌజ్లోనే ఇంకా నేను కట్ చేసుకున్నాను. ఇది శారీలో ఉన్న బ్లౌజ్. సో దానికి నేను ఇక్కడ హ్యాండ్స్ నేను ఇది ఆన్లైన్లో ఆర్డర్ చేసుకున్నాను. ఇది 3-4 ఇయర్స్ అవుతుంది హ్యాండ్స్ అమ్మవారికి లెగ్స్ అండ్ హ్యాండ్స్ ని ఆర్డర్ చేసి. సో అదే హ్యాండ్స్ అండ్ లెగ్స్ నేను యూజ్ చేస్తున్నాను అమ్మవారికి. సో దానికి ఇట్లా బ్లౌజ్ టైప్స్ గా హ్యాండ్స్ కి నేను ఫిట్ చేసుకుంటున్నాను దానికి. అండ్ పిన్స్ కానీ గుండు సూదులు అట్లా ఉంటే దాని హెల్ప్ తో ఇంకా మీరు దాన్ని బ్లౌజ్ లాగా మీరు ఫిట్ చేసుకోవచ్చు దానికి బ్లౌజ్ టైప్ లాగా. సో ఇంకా ఆ తర్వాత ఇంకా ఈ హ్యాండ్స్‌కి నేను కొద్దిగా దారం కట్టి పెట్టుకొనున్నాను ఇంతకు ముందే. సో ఆ దారం నేను ఇక్కడ ఈ స్టిక్‌కి ఇట్లా వేసుకుంటున్నాను. సో ఇంకా ఈ ఎక్స్‌ట్రా బ్లౌజ్ అనేది ఇంకా ఎనిక్కి తీసుకొని ఇట్లా బ్యాక్ సైడ్ పిన్స్ పెట్టుకుంటే సెట్ అయిపోతుందన్నమాట ఇట్లా. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇట్లా మీరు చేసుకోండి మీ దగ్గరికి ఉంటే. సో నేనైతే నా వరలక్ష్మి వ్రతానికి ఇట్లా మా అమ్మవారిని ఇలా అలంకరించుకుంటున్నాను. నాకు తెలిసిన విధంగా. మీకు తెలిస్తే ఇంకా ఐడియాస్ సో మీరు కూడా నాతో షేర్ చేసుకోండి. సో ఇంక ఇక్కడ ఇట్లా శారీ ఇంకా ఇట్లా ముందుకు లాగేసి చిన్న కుచ్చులనేది పైకి ఉండాలి. పెద్ద కుచ్చులనేది కిందికి ఉండేలాగా చూసుకుంటున్నాను. సో ఇంక ఇక్కడ టేబుల్ అంతా ఇంకా రెడీ అయిపోయింది. ఇంకా దీని మీద బియ్యం పోసి కింద అమ్మవారిని దాని మీద కూర్చోబెట్టుకోవాలి. సో మీకు ఇక్కడ చూపిస్తున్న విధంగా. సో మనము 5 సార్లు కానీ 3 సార్లు కానీ ఇక్కడ బియ్యం సో ఇంకా బియ్యం అన్ని పోసేసాక ఇంక ఇట్లా అమ్మవారిని ఇట్లా కూర్చోబెట్టుకున్నాను. ఇప్పుడు ఇక్కడ శారీ మొత్తము ఇంకా సెట్ చేసుకోవాలి. కరెక్ట్ గా ఉందా లేదా కుచ్చులు అనేది పైకి ఒకటి కిందికి ఒకటి 2 స్టెప్స్ లాగా పెట్టుకుంటున్నాం కదా. సో అది కరెక్ట్ గా ఉందా లేదా అనేది చూసుకుంటున్నాను. సో ఇది ఇంకా డౌన్ గా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఇంకా నేను కొద్దిగా తీసుకుంటున్నాను శారీ అనేది కిందికి.
సో చూడండి నేను ఏ విధంగా కడుతున్నాను, ఏ విధంగా చేస్తున్నానో. సో మీరు ఇలాగే కావాలంటే నెక్స్ట్ ఇయర్ ట్రై చేయండి. సో మీకు కంటిన్యూ చేస్తాను వీడియో అనేది. సో ఫైనల్లీ అయితే అమ్మవారిని రెడీ చేసేసాను. చూసారు కదా మొత్తము అలంకరించాక మొత్తము ఇంక లక్ష్మీదేవి వ్లాగ్ పెడతాను కదా అప్పుడు చూపిస్తాను. ఇంకా ఇక్కడ ఉద్దిపాయలన్నీ మిక్సీకి వేసుకున్నాను. ఇంకా పిండి కొట్టుకుందామని చెప్పి వడల కోసము రేపటికి ఇక్కడ ఇంకా పిండి కొట్టేసాను కూడా. సో ఇంకా చూపిస్తున్నాను. ఇంకా దోశకు కూడా వేసి పెట్టాను. ఇంకా బయటికి వెళ్ళేది ఉంది. ఇంకా చాలా తెచ్చుకోవాలని చెప్పి ఇంకా బయటికి వెళ్ళాము. హలో. సో ఇందాకే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చి ఫ్రెష్ అప్ అయ్యి ఫస్ట్ ఫుడ్ తినేసాను. సో ఫుల్ ఆకలిగా ఉండింది. సో పైగా నిద్ర కూడా ఫుల్ వస్తుంది. ఫుల్ టైర్డ్ అయిపోయాను. సో ఇందాక బయటికి వెళ్ళాను కదా అస్సలు కుదరలేదు అనమాట నాకు వీడియో చేయడానికి. చిన్నోడు ఉన్నాడు, ప్లస్ ట్రాఫిక్ అండ్ ఫెస్టివల్ కాబట్టి. సో మీకు ఇంటికి వచ్చినట్టు చూపిద్దామని చెప్పి ఇంకా ప్రస్తుతానికి ఇట్లా కూర్చొని ఇంకా అన్ని చూపిస్తున్నాను మీకు ఏమేమి తీసుకున్నాను, ఏమేమి షాపింగ్ చేశాను అనేది. సో ఫ్రూట్స్ తీసేసుకున్నాను. అండ్ యాపిల్, గ్రేప్స్, కమలాకాయలు అండ్ ఇంకా బనానా అన్ని తీసుకున్నాను. ఇదండి బనానా తీసుకున్నాను. ఇది బనానా అండ్ ఆకులు ఇవ్వడానికి అండ్ ప్లస్ దేవుని పెట్టడానికి అన్ని. అండ్ పొద్దునకి పాలు, పెరుగు ఇంకా ఇవన్నీ తీసుకున్నాను. ఎందుకంటే ప్రసాదం చేయాలి కదా, పాయసము అండ్ పెరుగన్నాము అవి. సో దానికి. సో నేను ఇక్కడ లోటస్ తీసుకున్నాను. అమ్మవారికి ఎంతో ఇష్టమైంది కదా, సో ఫ్లవర్స్ పెడదామని చెప్పి తీసుకున్నాను. సో ఇంకా నాకు చాలా వర్క్ ఉంది చేయాల్సినది. ఇంకా నాకు అసలు నిద్ర సరిపోలేదు. అండ్ ఇక్కడ గ్రేప్స్ తీసుకున్నాను. గ్రేప్స్ అండ్ 2 టెంకాయలు తీసుకున్నాను. టెంకాయలు కలశంకి ఒకటి అండ్ పూజ టైంలో కొట్టేదానికి ఒకటి. అండ్ ఇక్కడ బంతి పూలు తీసుకున్నాను అనమాట, 2 kgs. సో ఇప్పుడు ఈ వర్క్ ఉంది. సో దీన్ని అల్లాలి. సో టైం వచ్చి 10:30 అవుతుంది. సో ఇంకా అసలు ఎంత వర్క్ ఉందో. సో చిన్నోడైతే నిద్రపోయినాడు. ఇంకా డే టైంలో అంటే స్టాప్ చేసుకుంటూ వర్క్ ఇంకా కంటిన్యూ చేయాలి కాబట్టి కష్టం అయిపోతుంది. ఇంకా చిన్నోడు ఇప్పుడైతే నిద్రపోయినాడు కాబట్టి సో లేవడు. మాక్సిమం ఇప్పుడు నైట్ నిద్రపోతే లేవడు. ఇప్పుడు ఇంకా ముగ్గేయాలి అండ్ ఇవన్నీ అల్లాలి. సో ఇంకా ఇంకా ఇది బాంబే రవ్వ సౌజీ తీసుకున్నాను. ఇది కేసరి చేయడానికి అని చెప్పి. సో ఇవన్నీ ఇంకా అమ్మోళ్ళ ఇంటి నుంచి నేను ఇవన్నీ అక్కడ ట్రేస్ అన్ని పెట్టి ఉన్నాను మా అమ్మోళ్ళ ఇంట్లో. దీపుది సారీ చిన్నోడిది ఫంక్షన్ జరిగింది కదా, నేమింగ్ సెరమనీ, అక్కడికి తీసుకొని వెళ్ళినాను. ఇంకా ఇవన్నీ తెప్పించాను అనమాట మా హస్బెండ్ తో. సో పీఠాలు ఇంకా ఇవన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా అన్ని తెచ్చేసారు. అండ్ మామిడాకులు అండ్ అరటి పిందెలు కూడా తెచ్చుకున్నాము. సో ఆల్మోస్ట్ అన్ని తెచ్చేసాను. ఇంకా ఏది బ్యాలెన్స్ లేదు. ఇంకా మార్నింగ్ పూజ చేయడమే ఇంకా. సో ఇప్పుడైతే ఫస్ట్ ముగ్గేసి ఇంక ఇవన్నీ
కొన్ని దీపాలు అవన్నీ ఉన్నాయి. కొన్ని కడగాలి. ఇంకా వాష్ చేయాలి అవన్నీ. సో, ఇంకా ఈ చిన్న చిన్న వర్క్స్ ఇంకా టైమ్ టేకింగ్ ఎక్కువుంటుంది. ఇదనమాట. ఇంకా కలశం ఒకటి, ఇంకా వాటర్ ఏసి అమ్మవారి ఫేస్ నేను సెట్ చేయాలన్నమాట ఇంకా. శారీ డ్రాపింగ్ అంతా అయిపోయింది. మీకు చూపిచ్చాను గదా! సో, ఇంకా ఫేస్ అది పెట్టాలి. సో, ఇదన్నమాట ఇవాల్టి వీడియో. ఇంకా మీకు చూపిస్తాను ఏమేమి చేశాను ఏంటి అనేది. సో, అరటి పిందెలు అండ్ మామిడి ఆకులు ఇక్కడ చేసుకున్నాము. అండ్ ఇక్కడ తులసి చెట్టు కూడా నేను పూజ చేసేసుకున్నాను. ఇక్కడ ముగ్గేసుకొని తులసి చెట్టుకి. అండ్ ఇక్కడ పసుపు వాటికి పసుపు కుంకుమ కూడా రాసుకున్నాను. ఇంకా ఇక్కడ వినాయక స్వామి డోర్కి కూడా రాసేసుకున్నాను. ఇంకా కింద వెళ్ళి ముగ్గు ఒకటి వేయాలి. ఇంకా అదొక్కటి బ్యాలెన్స్ ఉంది. ఇంకా చూడండి ఎన్ని సామాన్లు ఉన్నాయో. సో అది పీటలు అనమాట అక్కడ ఉండేది. ఇంకా ఇక్కడ ట్రేస్ ఇంకా అన్ని పెట్టుకోవడానికి పూజకు సంబంధించినవి అన్నమాట. సో చూడండి ఇంకా ఇక్కడ ముగ్గు కూడా వేసేసుకున్నాను. ఇంకా లైటింగ్ లేదంతగా. సో ఇంకా పైకి వచ్చేసి ఇంకా పాలు కాంచుకుంటున్నాను. ఇంకా నెక్స్ట్ డే కావాలని చెప్పేసి ఇక్కడ శనగలు కూడా నానబెట్టుకుంటున్నాను. ఇంకా మార్నింగ్ కోసము ఇంకా పడుకునేటప్పుడు. సో ఇంక ఇక్కడ పటాలన్నీ ఇంకా నీట్‌గా తుడిచేసుకొని ఇంకా ఇక్కడ రెడీ పెట్టేసుకున్నాను. ఇంకా దీపాలన్నీ కడిగేసుకున్నాననమాట. ఇంకా బంతి పూలు కూడా నేను అల్లేసి ఇంకా మా హస్బెండ్ కొద్దిగా హెల్ప్ చేశారు. అల్లేసుకొని పెట్టేసుకున్నాను. సో ఇక్కడ ఏంటంటే అమ్మవారి ఫేస్, లక్ష్మీదేవి ఫేస్ నా దగ్గర ఉంది ఇది. సో నా దగ్గర వెండిది కూడా ఉంది. కానీ నేను ఇది ప్రిఫర్ చేస్తున్నాను ఈసారి. సో నా దగ్గర ఇట్లా స్టోన్స్ ఉన్నాయన్నమాట. దీనికి ఇట్లా నేను కొద్దిగా డెకరేట్ చేసుకుందాము అమ్మవారి ఫేస్‌కి కొద్దిగా లుక్ వస్తుందని చెప్పి సో ఇట్లా డబుల్ ప్లాస్టర్ వేసి నేను ఇక్కడ డెకరేట్ చేసుకుంటున్నాను దీనికి నేను. సో నా దగ్గర ఐస్ కిరీటం కూడా ఉందన్నమాట అమ్మవారి నేను ఆల్రెడీ 2 ఇయర్స్ బ్యాకే నేను ఆన్లైన్‌లో తీసుకున్నాను ఇది. సో అమెజాన్‌లోనే తీసుకున్నాను. సో ఇది కూడా నేను డబుల్ ప్లాస్టర్ వేసి సో కిరీటం పెట్టుకుంటున్నాను. ముక్కు పుడక, ఐస్, ఐబ్రోస్ ఇవి కూడా ఉన్నాయి. ఐబ్రోస్ అయితే నేనేం పెట్టట్లేదు. ఒకటి ఎక్కడో మిస్ అయింది. అది కనపడట్లేదన్నమాట. సో అందుకే జస్ట్ ఐస్ అండ్ కమ్మలు, ముక్కు బడక సో ఇవన్నీ నా దగ్గర ఉన్నట్టి పెట్టుకుంటున్నాను. ఇవన్నీ నేను అమెజాన్‌లోనే తీసుకున్నానన్నమాట. సో ఇది బొట్టు కూడా నేను అమెజాన్‌లోనే తీసుకున్నాను. ఇంకా ఇది కూడా సెట్ చేసేసుకుంటున్నాను. చూసారు కదా అమ్మవారిని నేను ఎలా రెడీ చేసుకున్నానో. ఎంత బాగుంది కదా అమ్మవారు. సో నేను ఇక్కడితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నాకు ఫర్దర్ నోటిఫికేషన్ మీకు వస్తాయి. నెక్స్ట్ వీడియో వరలక్ష్మి వ్రతం వ్లాగ్ పెడతాను. తప్పకుండా చూడండి. బాయ్.